రండి రండి మావి గారు, ఒకసారి ఇలా రండి. మీరిక్కడే ఉండండి. ఏమిటమ్మా, ఎవరితను అంత కంగారుగా తీసుకొస్తున్నావు? చెప్తాను మావయ్య గారు. అత్తయ్య, బావా, గోవిందు, దామిని, అందరూ రండి. అమ్మా, బమ్మి, మీరు రండి. ఏమిటమ్మా ఈ హడావిడి? ఎవరైతేనో అంటే అందరినీ పిలుస్తున్నావేమిటి? పిల్ల పాములకి పినతండ్రి, ఆదిశేషుడికి తమ్ముడి వరస. ఏం మాట్లాడుతున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను బావగారు, చెప్తాను. అంత తొందర ఎందుకు? అయినా నాకన్నా నీకు అర్థమైన వాళ్ళు, నిన్నర్థం చేసుకున్న వాళ్ళు చెప్తే బావుంటుందేమో. ఎవరు వాళ్ళు? చెమటలు తుడుచుకుంటూ బిత్తర చూపులు చూస్తుందే ఈ దామిని. ఏయ్, నాకేం తెలుసు? నేనేం చెప్తాను? అయితే నేనే చెప్తాను. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దోష నివారణకు మేము పూజ చేస్తుంటే పూజ చెడాలని, ఫలితం దక్కకూడదని పథకం వేసి ఈ పాములోడితో చేతులు కలిపి పూజ జరిగే చోటుకి పాముల్ని వదిలించింది. పాములు ఇతనివి, పన్నాగం దీంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దామిని అప్పుడే చెప్పిందిగా, బయట ఆడిస్తుంటే పొరపాటున లోపలికి వచ్చాయని. పన్నాగం పథకం అంటావేమిటి? అవేం రాలేదు బావగారు. తినే కావాలని పూజ పాడు చేయడానికి పంపించింది. చూడు, నువ్వు కావాలని నా మీద నిందలు వేయడానికి వీణెవన్నో పట్టుకొచ్చి డ్రామాలాడుతున్నావు. తెలీదా వీడెవడో? తెలీదా నీకు? అవునమ్మా, ఆవిడ నాకు పరిచయం లేదు. ఆవిడ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అంతా అయోమయంలో పడేస్తున్నారు. ఒసే దామిని, బాగానే ట్రైనింగ్ ఇచ్చావి వాడికి నువ్వు. ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ ఉండందే పద్మావతికి తోచదు కదా. అవునులే బావా, నాకేం తోచదులే. నిజం తేల్చేదాకా నాకు తోచదు. బుర్రలో పురుగు తొలుస్తూనే ఉంటుంది. ఈ బూరెలోడి సంగతి, ఈ దామిని సంగతి ఇప్పుడే తేలుస్తాను కదా. ఫోనివ్వు, ఫోనివ్వు. దామిని మేడం, చూడండి మావయ్య గారు, ఇప్పుడు చెప్పవే, నీకు వీడితో పరిచయం ఉన్నట్టా లేనట్టా? ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. జస్ట్ 2 నిమిషాల క్రితం కూడా మంతనాలు జరిపారు.
వద్దు, నేను భయపడకూడదు. దీని దగ్గర ఇలాగే భయపడితే దొరికిపోతాను. అవును, మాకు పరిచయం ఉంది. అతన్ని నేనే పిలిపించాను. కానీ నేను పిలవడానికి వెనుకున్న వాస్తవం వేరు. నువ్వు కల్పించి చెప్తున్న కట్టుకథ వేరు. కట్టుకథ అన్నావంటే జుట్టు పట్టుకొని పైకి లేపుతాను. పైన ఫ్యాన్ కి జుట్టు ముడేసి కింద పాములు ఎదిరిస్తాను. వీడితోనే బూర బూదిస్తాను. నీ కాళ్ళు ఆడుతూ ఉంటే పాములు కాటేస్తుంటాయి. కక్ష, కుళ్ళు, కుట్ర కడుపులో పెట్టుకుని మేం బాగుపడకూడదని, దోషం తొలగిపోకూడదని పాపిష్టితనంగా ఆలోచించి ఇప్పుడు నాది కట్టుకదంటావా? ఏంటమ్మా ఇదంతా? పాములు పంపించడం ఏంటి? పూజని చెడగొట్టడానికి చూడడం ఏంటి? ఏంటి దుర్మార్గపు ఆలోచన? నాకేం తెలీదు ఆంటీ. నేనంటే తనకి పడదు కదా, మీ అందరికీ తెలుసు కదా. తనంటే మీ అందరికీ నమ్మకం. తను చెప్పింది ఓ పని, నేను చేసింది తప్పని అంటారు. నేను ఎలాంటి కక్షతోనూ చేయలేదు. మంచి జరగాలని చిన్న ప్రయత్నం చేశాను. వాటితో కాటు వేయించాలనా నువ్వు చేసిన మంచి పని? అలాగే అంటారు, కానీ అసలు విషయం మీకు తెలీదు. ఏంటి ఏంటి ఇంకా అసలు విషయం తెలిసేది? వచ్చిన పాములకి కూరలు లేవు, విషమూ లేదు. జరుగుతున్నది సుబ్రహ్మణ్య పూజ కాబట్టి నలుగురు నాగరాజుల్ని పిలిస్తే ఆయన సంతోషిస్తారని, మీకు మంచి జరుగుతుందని. పేరంటానికి ముత్తేదుల్ని పిలుస్తారే, అలాగే ఈ పూజకి నాగరాజుల్ని పిలిచాను. అంతేకాని కపటంతో కల్వషంతో కాదు. దీన్నేనేమో పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది అంటారు. అందరూ నన్ను తప్పు పడుతున్నారు. నువ్వేంట్రా ఇంకా ఇక్కడ? వచ్చిన పని అయింది కదా, వెళ్ళు. నేనేదో తప్పిపోయిన పాముల కోసం వచ్చానమ్మా. ఈ పద్మావతి అమ్మే లోపలికి లాక్కొచ్చింది. సర్లే, పాములేం లేవు, వెతకవసరం లేదులే. వెళ్ళిక్కడి నుంచి. అట్టాగేనయ్యా. అమ్మ పోను. గొడవ ఎక్కువ కాకుండా ఇక్కడే ముగించేయాలి, లేకపోతే కష్టం. దామిని గొప్పతనం మనం ఎవరూ అర్థం చేసుకోలేకపోయాం. తను ఎప్పటికైనా మంచి చేసేదే కానీ చెడు చేసేది మాత్రం కాదు. అమ్మా, భోజనం టైం అయితే ఇంకా మీటింగ్లు ఏమిటమ్మా? నాన్నగారు వెళ్ళండి, భోజనం చేయండి. ఒరే గోవిందు, వెళ్ళరా. తీసుకెళ్ళమ్మా. బామ్మగారు, సమయానికి మీరు తినాలి, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అత్తయ్య గారు, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. నీకేమిటే సపరేట్గా చెప్పాలా? వెళ్ళు. నేను వెళ్తానులేండి బావగారు, మీరు వెళ్ళి భోంచేయండి. మావయ్య, ఏంటి బయటపడ్డానని ఆనందపడుతున్నావా? ఎందుకే ఇలాంటి జన్మెత్తా? ఏయ్, దించు. అరిచే ప్రయత్నం చేయకు. బుద్ధిగా వినడం నేర్చుకో. వంకర బుద్ధి మార్చుకునే ప్రయత్నం చెయ్యి. భుజం తడితే ఉలిక్కి పడేదానివి బరి తెగించి ఇలాంటి పాప పనులు ఎలా చేయగలుగుతున్నావే? నేనేం చేయలేదు. ఏం చేశానో, ఎందుకు చేశానో లోపలందరికీ చెప్పాను కదా. నీకు అర్థం కాకపోతే నీ కర్మ. ఎందుకు ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తూ ఉంటావు? అడ్డమైన దారులు ఇప్పటికైనా మానుకోమని హెచ్చరిస్తున్నారు. నువ్వు చెప్పిన కాకమ్మ కథలు నమ్మడానికి నేనేం అత్తయ్యని కాదు, మా అమ్మలాగా అమాయకురాల్ని కాదు. నీకు బుసలు కొట్టడం వస్తే నాకు కసిగా కాటు వేయడం వచ్చు. కూరలు తీసిన పాములా, విషం తీసిన సర్పాలా?
నీ సోది ముచ్చట్లు చెప్తే పాపం వీళ్ళందరూ నమ్మొచ్చేమో, కానీ నేను నమ్మను. స్త్రీగా పుట్టి అంత నికృష్టంగా ఎలా ఆలోచించగలుగుతున్నావే? నువ్వు పంపిన పాముల్లో ఏ ఒక్కటి నన్ను కాటు వేసినా నా తల్లి వేదన, నా బమ్మి రోదన ఆపట నీ తరమయ్యేదా? ఎందుకే ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నావు? పాపిష్టి జన్మ అనుభవించాల్సొస్తుంది. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు. మేలు చేస్తే 10 కాలాలు మనం లేకపోయినా జనంలో బతుకుంటాం. కీడు చేస్తే చస్తూ బతకాల్సి ఉంటుంది. అయిందా నీ పురాణం? నాకెందుకు చెప్తున్నావు ఈ సోదంతా? ఏ గుళ్ళోనో బళ్ళోనో ప్రవచనాలు చెప్పుకో. కాస్త చిల్లర అంత ప్రేరు వస్తుంది. నా పేరు సంగతి నేను చూసుకుంటాను గాని మనిషిగా మారకపోతే నీ పేరు జనాభా లెక్కల్లో లేకుండా పోతుంది. జాగ్రత్త. ఈ ఇంట్లో నన్ను ప్రేమించే మనుషులు నా వెనకాలే ఉన్నారు. నే కొలిచే దైవం నాకు తోడుంది. ఈ ఇంటికి రావడం మానుకుంటే మంచిది. ఇలాగే అన్నావు. ఇంటి గడప తొక్కనివ్వను అన్నావు. గంట తిరక్క ముందే గడపలో కాలు పెట్టాను. నీ ప్రాణాలు కాపాడిన దానిలాగా పేరు సంపాదించాను. ఇంకా నన్ను రాకుండా ఆపటం నీ తరం కాదు. నిన్నే కాదు, నన్ను ప్రేమించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అతను నా పక్కన నిలుస్తూనే ఉంటాడు. అది జరగని పని. బావా నా సొంతం. నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు కలలు కంటున్నావు. వాటినెప్పటికీ నిజం కానివ్వను. ఈ జన్మ చాలదు. పునర్జన్మ మీద నాకు నమ్మకం లేదు. ఈ జన్మలోనే మిమ్మల్ని వేరు చేస్తా. నేను అనుకున్నది సాధిస్తా. చూద్దాం. చూస్తూనే ఉండు, నేను చేసుకెళ్ళిపోతా. పద్మావతి, వస్తున్నానమ్మా. పిలుస్తున్నారుగా, వెళ్ళు. వెళ్ళి తిను. ఓ గండం గడిచింది. ఏంటి బెండకాయ కూర? అవునదినా. చెయ్యి మీ అన్నయ్య గారికి చాలా ఇష్టం. అయిపోయాక పంపిస్తానులే వదినా. ఏమైతే సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎన్ని ఆటంకాలొచ్చినా నిర్విఘ్నంగా జరిగిపోయింది. అవునదినా, కొండంత భారం గుండెల మీద నుంచి దిగిపోయినట్టు మనసు తేలిక పడింది. ఏంటో సరిగ్గా సమయానికి పూజకి నేను లేకుండా అయిపోయింది. ఈ విషయం ముందే తెలుసుంటే అసలు శ్రీశైలం వెళ్లేదాన్నే కాదు. నీకు మాత్రం పుణ్యం దక్కుతుందిలే బమ్మి. పైగా నువ్వెళ్ళింది సుబ్రహ్మణ్య స్వామి తండ్రి ఆ శివయ్య దగ్గరికి కదా. బాగా చెప్పావు రుక్మిణి. రేపో ఎల్లుండో పంతులు గారిని పిలిచి పిల్లల పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామనుకుంటున్నాను. ఏమంటావ్? మంచి ఆలోచనదినా. నేనే నీతో ఒక మాట అందామనుకున్నాను. ఎవరనుకుంటే ఏంలే, దీని పెళ్లితో పెద్ద బాధ్యత తీరిపోతుంది. ఎంతైనా వయసొచ్చిన ఆడపిల్ల గుండెల మీద బమ్మి, నేనే గుండెల మీద బండను కాదు. నువ్వు సామెతలు చెప్పుకు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా వయసుకొచ్చాక పెళ్లిళ్ళు చేయడం బాధ్యతగా భావిస్తారు. అది చెప్పింది నిజం బామ్మా. వాడి తొందర లవ్ లెటర్ రాసినప్పుడే అర్థమైంది. అందుకే మేమింక ఆలస్యం చేయకూడదు అనుకుంటున్నాం. చాలా సంతోషం వదినా. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు
శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక రాచుకుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక రాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు మస్తు శ్రీరస్తు మస్తు. ఏంటి పద్మావతి పెళ్లి మాట ఎత్తగానే బొగ్గలు ఎర్రపడ్డాయి. పోండత్తయ్య. ఎక్కడికి పోతావులే, కోడలిగా నా ఇంటికేగా చేరుకునేది. వస్తాను వదినా, వస్తాను బామ్మ. మంచిదమ్మా. మొత్తానికి శ్రీనివాసు పద్మావతి ఒకటవుతున్నారు. తన జీవితం చల్లగా ఉండేలా చూడు స్వామి. ఏమే రుక్మిణి, ఆ తరగడం అయిపోయిందా? అయిపోయింది బామ్మ. సరే, పద పద వంట కానిద్దాం. వస్తున్నాను. దామేకి లవ్ లెటర్ ఇచ్చాము. ఎస్ చెప్తుందా, నో చెప్తుందా? ఇదేమిటిది? దామిని వస్తుందనుకుంటే ఇది వచ్చింది. ఏమిటి? నీకు గుడ్ న్యూస్ బావా. నువ్వు ఎప్పుడు నాకు గుడ్ న్యూస్ చెప్పవుగా. నీ ప్రేమ బయటపడింది, అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను బయటపడటం ఏమిటి? ఇంతకీ ఏమిటా గుడ్ న్యూస్? అత్తయ్య పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అంది. ఎవరి పెళ్ళికి? ఏం తెలియనట్టే, అంతా నా నోటితో చెప్పించాలని. ఆ మెలికలు తిరగడం ఆపి ముందు మ్యాటర్ చెప్పు. ఎవరికేంటి? నీకు నాకు. నీకు నాకు పెళ్లి ముహూర్తాలా? మ్, ఇదేంటిది? పెళ్లి ముహూర్తాలేమిటి? అవును, అసలు బావ మనసులో ఏముంది? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడో తెలుసుకుంటే. అవును బావా, అప్పుడే పెళ్ళి అంత అవసరమా? కాస్త సరదాగా ప్రేమికుల్లా 4 రోజులు గడిస్తే బాగుంటుంది కదా, ఏమంటావ్? ఇదేంటిది? పెళ్లి కాస్త దూరం జరిపితే దామిని చేత ఓకే చెప్పించుకుని నాన్నగారిని ఒప్పించుకోవచ్చుగా. నాకు అలానే అనిపిస్తుంది. ప్రేమ కోసం కాకపోయినా నువ్వు అన్నట్టు నేను సెటిల్ అయ్యాక చేసుకుంటేనే బాగుంటుంది. సెటిల్మెంట్ లేకుండా నిన్ను ఎలా పోషిస్తాను చెప్పు? నేనందుకు అనలేదు బావా, నీకేం తక్కువ, నువ్వు నన్ను పోషించగలవాడివి. అప్పుడు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అర్థం చేసుకో. హా, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా అది నిజం. నిజంగా నేనలా అనలేదు బావా. ఎలా అన్నా నేనేంటో నాకు తెలిసేలా చెప్పావు కదా. అసమర్థుండని నాకు అర్థమైంది. ఇంక ఈ దొంగ తిరుగుళ్ళని ఎందుకు? చూడు, బావ నాకు ఈడు జోడు కాదు, నా పక్కన కర్ర పట్టుకొని తిరిగితే నాకు నచ్చదు అని చెప్పలేకపోయావా? బావా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఏదో ఆ క్షణం అలా అన్నానే కాని నేను చిన్నబుచ్చాలని కాదు బావా. నువ్వు ఎలా అన్నా నాకు అవి ఇక్కడ గుర్తుండిపోయాయే. అక్కడిప్పుడు నేనే ఉన్నానుగా, అన్నీ మర్చిపో. నీ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను, నన్ను అలాగే నువ్వు. ఆ, సరే సర్లే, అత్తయ్య పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. నువ్వు పైకలా అంటావే గాని నేనంటే ఇష్టం బావా నీకు. గుండెల నిండా ప్రేమ పెంచుకున్నావు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు?
నిజం నిజం మాట్లాడుతున్నాను. ఆ, సరే వెళ్ళు. ఈ పద్మావతి ఏమిటి రోజు రోజుకి నా మీద ప్రేమ పెంచుకుంటూ పోతోంది. అనవసరంగా ఆ రోజు పూజలో లెటర్ దీని మీద విసిరినట్టున్నాను. ఛే, కొంపదీసి ఇప్పుడు మాట్లాడుకున్న మాటలు కూడా వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తుందో ఏమిటి? వాళ్ళు ఇంకా ముహూర్తాలు తొందరగా పెడితే కష్టం.